Hi, today is Saraswati Puja. In நம்ம லேபில் வந்து நம்ம லேப்லேயே செலிப்ரேட் பண்ணுவோம். மொத்தம் வந்து 8 லேபில் ஒவ்வொரு லேப்லேயும் வந்து ஃபுல்லாக பூஜை அண்ட் தே கேவ் சுண்டல், பொங்கல் அண்ட் பொரி everything. So today lunch got over by that. Nearly I ate lab play sundal prasadam everything. Actually, I didn't eat completely and little, and that itself filled my stomach. And it was a great get together after 1.5 years of Corona, because today I have seen means very smiling faces of everyone. This is the first time I'm seeing all the scholars, staffs, and MTech students get together in the same. But the only thing I hate is wearing mask, because for taking photos and even for taking group photos and standing with the staffs and scholars also, we have to wear the mask. That is very difficult, because while giving T1 and all, they have switched off the fan also. It's getting very sweaty. It's the only thing I hate this today. But today is a very memorable day. Okay, happy Dasara. స్టార్ట్ అయింది. Thank you very much, Sinu, for inviting us. It is wonderful festival. So festival వైపు స్టార్ట్ అయినట్లు మాకు అనిపించింది. ఈరోజు సురేష్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే నాకు అర్థం కాల, వచ్చే ముందు పులిహార చాలా బాగుంది. అరే మళ్ళీ స్టార్ట్ చేయాలి, బొంబాయి గడ్డ. ఈరోజు మనతో ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఎన్ఐటీలో. అయితే దీని వచ్చేసి క్రాంతి అనమాట. ఈజ్ ఫ్రమ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, దీని వచ్చేసి సురేష్ అనమాట, ఐసీఈ డిపార్ట్మెంట్. హాయ్. ఓకే, పాసి మిస్టర్ శ్రీనివాస్, యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు కదా, దాని ద్వారా నువ్వేం నేర్చుకున్నావు? యాక్చువల్గా అంటే పిహెచ్డీ అంటే అందరూ పేషెన్స్ అని చెప్తారు, కానీ ఎడిటింగ్ చేస్తే కూడా ఎంత పేషెన్స్ అవసరమో నాకు ఇప్పుడు తెలిసింది. ఏంటంటే నచ్చినట్టు చూపించాలి ఈ ప్రాక్టికల్ అందరికీ. సో అది చాలా డిఫికల్ట్ అనమాట. అలాగే ఇట్ టేక్స్ మోర్ టైం ఆల్సో. మీరు వంట చేసే వీడియోస్ పెడుతున్నారు కదా, టేస్ట్ చేయడానికి ఒకరిని పిలుస్తున్నారు. సో అతను ఇచ్చే కామెంట్స్ ఎలా ఉన్నాయి అసలు? యాక్చువల్గా నేను ఎలా ఉందని అడిగాను. యాక్చువల్గా సుమ్మా అన్నాడు. సుమ్మా అంటే నాకు తెలియదు అనమాట, బట్ తమిళ్లో బాగుందన్నమాట. చుమ్మా అంటే తమిళ్లో సరదాగా జస్ట్ పతికి ఏదో అన్నాడు, బట్ నల్లాడికి అంటే బాగుంది అని సమ్మా అన్నాడు. అయితే లేదు, నేను టేస్ట్ చేశాను కాబట్టి మనం చెప్పొచ్చు బాగా వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక డౌట్, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వంటల వీడియోలు పెడతారు. చాలా అంటే thumbnails వచ్చేసి ఏదో బ్యూటిఫుల్గా ఉన్నట్టు పెడతారు, తీరా చూస్తే ఏవో ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారు. బట్ ఏంటి చూసేవాళ్ళు టేస్ట్ తెలియదనే 2 స్పూన్లు వేయాలి, 1 స్పూన్ వేయాలి, ఇలా యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఈ వంట కార్యక్రమాలు యూట్యూబ్ చేసినప్పుడు ఫస్ట్ మనం చూసినప్పుడు ఒకసారి చూస్తాం, కానీ మనం అవి కొలత పట్టించుకోం, మళ్ళీ ఓపెన్ చేస్తాం యూట్యూబ్. అందుకే ఈ వంట ఛానల్ క్లిక్ అవుతుందంటే కారణం అదే. బికాజ్ అంటే మనకి సరైన కొలతలు ఉన్నప్పుడే బాగా వస్తుంది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే కొలతలోకే, అంటే నేను చూసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ చూడగానే మనం చెప్తాం కదా, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. నేను వంట చేస్తూ ఉంటాను కదా, సో డిఫరెంట్గా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇది టేస్ట్ బాగుందా బాగాలేదని మనకి ఎలా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4-5 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఒక కలర్ వచ్చేలాగా చేయగలను, బట్ నేను చెప్తున్నాను ట్రై చేయండి, ఎలా ఉంది కామెంట్. ట్రై చేసిన తర్వాత మా డబ్బులు పడకపోతే వద్దాక కొనుక్కున్న తర్వాత నో, లైక్ వితౌట్ ఎక్స్పెరిమెంట్ హౌ విల్ డు దట్. అంటే ఇది ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నారు మీరు డైరెక్ట్గా? నో, లైక్ వి ట్రైడ్. ఐ ఆస్క్డ్ హిమ్ టు అది తెలుగు ప్రేక్షకులు తెలుగులో చెప్పండి. సురేష్, దసరా గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉంటుంది అసలు? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు దసరా? ఏమోనండి, చిన్నప్పటి నుంచి అవుతుంటే ఇప్పుడు ఆయిల్ పూజలని, ఏవో పూజలు క్లీనింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. దసరా అంటే క్లీనింగ్ అనే మీ ఉద్దేశం? క్లీనింగ్ అంటే అల్టిమేట్గా ఏమంటే ఇప్పుడు ఒక కమ్ నియర్ టు కెమెరా. దసరా అంటే పూజలనే పూజలే క్లీనింగ్ అనే ఉద్దేశం. బట్ అంటే ప్రతి ఇయర్ ఒకవేళ ల్యాబ్లు ఉన్న, ఒకవేళ ల్యాబ్లోనే కాదు చాలా ఉన్నాయండి అయ్యా, చాలా ఏ క్లీన్ చేసుకుంటున్నాం. సో ఐ హావ్ వన్ క్వశ్చన్ ఫర్ సురేష్. లేటర్ పరంగా అయితే ఇప్పుడు మనం ఏదైతే ఎక్కువగా వాడుతున్నామో ఇవన్నీ వాటిని ఒకసారి గుర్తు చేసుకొని అవి మనకి
కరెక్ట్గా పని ఫెస్టివల్ అంటే మీ ఉద్దేశం అంటే ఫెస్టివల్ తర్వాత రోజు చేసుకోవచ్చు ఏంటి? అంటే ఇప్పుడు ఇది ఒక రిమైండర్ లా అండి. నేనంటే పర్టికులర్గా దేవుడి మీద నేను అంత భక్తి అలా ఏం ఉండదు. అది ఒక రిమైండర్ అనమాట. ఇప్పుడు ఉగాది ఒక్కొక్క ఫెస్టివల్ రామ్ గోపాల్ వర్మ అంటే ఆయన ఒక ఆస్పెక్ట్ చెప్పొచ్చు. ఆయన మంచి వ్యక్తి, రక్తి కూడా ఉంటుంది మరి. భక్తి రక్తి మంచి వ్యక్తి అలా ఏం కాదు. ఎవరి నమ్మకాలు సో లైక్ మనుషులకి విముక్తి ఎప్పుడు వస్తుంది మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి? చనిపోయిన తర్వాత. ఎవరు చనిపోయాక? మీరు చనిపోయాక వాళ్ళు చనిపోయాక? ఓకే ఓకే. సో యాక్చువల్గా టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ఆయుధ పూజ. సో మీ ఒపీనియన్లో అసలు ఆయుధాలు అవసరమా లేదా? మీ ఆయుధాలు ఏంటి? నిజమైన ఆయుధాలు ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి మనిషికి నిజమైన ఆయుధం బ్రెయిన్. సో ఒక పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది బ్రెయిన్. తను ఎంత తెలివిగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విన్నారు, నేను ఆంధ్రాలో చాలా మంది వ్యక్తుల గురించి అంటే వాళ్ళ జీవిత స్టోరీస్ చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవి, మొద్దు సీను అండ్ విజయవాడ వంగవీటి రంగ. దీస్ పీపుల్ ఆర్ వెరీ ఓకేనైతే అంటే చాలా ఎమోషనల్గా కనెక్టెడ్ పీపుల్స్తో. అండ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ మైండెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాంగ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మెన్కైనా ఉమెన్కైనా నా దృష్టిలో. ఈ స్ట్రాంగ్ మైండ్ అనేది బేస్డ్ అపాన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వస్తూ ఉంటుంది చాలా మందికి. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు అంటే అంత పాస్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్తో లేనప్పుడు వాళ్ళు బుక్స్ రీడింగ్, సమ్ వీడియోస్, సమ్ నాలెడ్జ్, గైనింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. సో ఆ గైనింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ తీసుకున్నప్పుడు వాళ్ళది మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే నీ మెంటల్ ఎబిలిటీ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు మీకు ఏదైనా చేసేటప్పుడు going beyond the topic I think so I'm asking like what you are feeling apart from the brain. Apart from the brain, that depends. For example, if you are going to any bar, so what are the necessary things? You are going to do research. What are the necessary things? That depends upon the situation. ఆయుధాలు అంటే మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకెళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుధ పూజ అంటే ఇక్కడ ఏం చేస్తారు, మీ ల్యాబ్లో ఎక్విప్మెంట్ దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేస్తారు. అదే మా పల్లెటూరు వస్తే పేద ప్రజలు వీళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళు కత్తులు, కొడవలు, సుత్తులు, గొడ్డళ్ళు ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఎందుకంటే అవి వాళ్ళకి ఆయుధాలు. సో ఈ ఆయుధ పూజ అనేది ఎందుకు చేస్తారంటే వాళ్ళైనా మనమైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయుధంతో వర్క్ చేస్తున్నప్పుడు ఆయుధం కత్తి తీసుకుని, కొడవలు తీసుకుని వెళ్ళి కోత కోస్తూ ఉంటాం. ఈ కోత కోసినప్పుడు ఆ కోత కోసే ఆ వరి తెగాలి కానీ నీ ఏది తెగకూడదు. అంటే నీ ఆయుధం నీకు ఎప్పుడు నీకు హాని చేయకుండా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆయుధాన్ని దేవుడి కింద నమ్మి ఆయుధాన్ని పూజ చేసుకుని, అమ్మ నీ ముందు పెడుతున్నాం నా ఆయుధాన్ని, దీన్ని సంరక్షించు, మమ్మల్ని కాపాడు, సిరివంతుల్ని చేసి మమ్మల్ని ఉంచమ్మా అని మనం దేవుడిని మొక్కుతాం. ఆయుధాలు లేని యుద్ధాన్ని ఊహిస్తారా? ఆయుధాలు లేని యుద్ధం చేయొచ్చు మనం. ఆ యుద్ధాలు మనం తెచ్చుకున్నాం. ఎందుకంటే సో ఆయుధాలు లేకుండా యుద్ధం సాధ్యమా? అంతర్యుద్ధమా ఏంటది? అంటే మీరు యుద్ధం అంటే ఇప్పుడు ఈ దసరా అనేది కత్తులు అవే కాదండి బాబు. గొడవల్లో కత్తులు ఏంటంటే వాళ్ళు రైతులు ఎక్కువ వాడతారు కాబట్టి. ఇప్పుడు నా పరంగా నేనంటే నాకు ఇప్పుడు ఈ దసరా నేనేం చేసుకున్నాను బాగా నేను వాడేది వర్క్ స్టేషన్ క్లీన్ చేసుకున్నాను. సారా ఏమడుగుతున్నారు అంటే ఆయుధాలు లేని యుద్ధాన్ని మీరు ఊహించుకోగలరా? గాంధీజీ నేను చెప్తాను శాంతివంతంగా యుద్ధం చేశారు కానీ నేను చెప్తాను నేను ఆన్సర్ క్లియర్గా. ఆయుధాలు లేని యుద్ధం ఎవ్రీడే జరుగుతుంది పీపుల్స్లో. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాక్సిమం ఇద్దరు ఆయుధం హస్బెండ్ అండ్ వైఫ్ ఎవ్రీడే దేర్ అంటే ఒక రిలేషన్ నేను చెప్తున్నాను. ఆయుధం లేని యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే ఒక రిలేషన్లో మనం బాండింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రిలేషన్లో బోత్ ఆర్ ఎమోషనల్లీ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒకరి మీద ఒకరు కాపాడలేరు, ఏమీ చేయలేరు. యుద్ధం ప్రతిరోజు వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. ఆయుధాలు లేని యుద్ధం ప్రతిరోజు మనం రెగ్యులర్గా మన ముందే చూస్తూ ఉంటాం. యాక్చువల్గా పిహెచ్డి స్టూడెంట్స్ కాబట్టి లైక్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. అంటే పిహెచ్డీలో లవ్ ఉండడం ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే విషయం నేను క్రాంతి సార్ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో లైక్ లవ్ ఈజ్ లైక్ వీ కెన్ గో ఇట్ ఫర్ ఇట్ ఆర్ వాట్? దట్ డిపెండ్స్ అపాన్ యువర్ సిచ్యువేషన్స్. యాక్చువల్లీ ఎలా ఉంటుంది అంటే మీ ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మా ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ ఎలా ఉండవు. సో మీ ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ ఎలా, అందుకే ఇంతకు ముందు నేను బ్రెయిన్ టాపిక్ బ్రెయిన్ అనేది ప్రతి దానికి ప్రతి ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గొడ్డలు తీసుకెళ్తే ఒక దాన్ని అడుగుతావు,
ఇంకోటి తీసుకెళ్తే ఇంకో ఏదో వేరే పని చేస్తావు, బట్ నీ బ్రెయిన్ అనేది ప్రతి సిచ్యువేషన్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటప్పుడు ఆలోచించాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని నువ్వు లవ్ చేయాలనుకుంటున్నావు లేదా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి, నీ రీసెర్చ్ సిచ్యువేషన్స్ ఏంటి, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు మ్యారేజ్ ఎక్స్పీరియన్సెస్ ఉండవు కాబట్టి. సో ఎంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి దీన్ని ఇప్పుడు మన లైఫ్లో తీసుకోవడం అదర్ బర్త్డేనే కదా. మ్యారేజ్ రిలేషన్ అనేది ఒక వన్ మోర్ Okay, it's like, so Sai is telling like it is the depends on the situation, but I will go for like I will ask the lover boy. We'll ask the lover boy Suresh, like I want to know what is his opinion. So better to have the lover or not to have it? అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు నా పరంగా అయితే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే నేను రీసెర్చ్ నాకు ఇష్టపడి వచ్చాను నేను ఇక్కడికి, ఏదో సాధిద్దాం అనుకుని వచ్చాను, చేద్దాం. మ్యారేజ్ చేసుకుంటే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ యాడ్ అవుతుంది. అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు మీరు No, like before the marriage I'm talking about Before love. marriage. Love and love. లవ్ అది ఇప్పుడు లైక్ ఇన్ వాట్ వే యువర్ రిసీవింగ్, లైక్ మీరు ఎలా అయితే దాన్ని రిసీవ్ చేసుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే లవ్ పద్దాక ఫోన్లో మాట్లాడాలి, ఇంకా మీరు ఎప్పుడు రీసెర్చ్ చేస్తారు, ఇంకా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ అంటే దానికి డెడికేటెడ్ టైం ఇవ్వాలి. మెయిన్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్లో. పర్టికులర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు స్పెండ్ చేస్తారా, నైట్ స్పెండ్ చేస్తారా, అది మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు. డిస్టర్బ్ అయిందంటే మీరు ఇప్పుడు అది డిస్టర్బ్ కాకుండా మీరు ఎన్నైనా చేయాలి. Love they are expecting to have time, right? మరి అలాంటి వాళ్ళు మీరు మరి అలాంటి వాళ్ళు మీరు sometimes Proceed అవ్వకూడదు. like ఇక్కడ డ్యామేజ్ పెట్టండి. It's like and one more thing like అంటే PhD వాళ్ళని లవ్ చేస్తే బెటర్ అంటారా లేదంటే అంటే అవి సేమ్ కేటగిరీలో ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. PhD వాళ్ళని లవ్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు ఒక దగ్గర ఉంటారు అలానే కాబట్టి నాకు తెలిసిన నేను కొంతమంది చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణవంశీ, డైరెక్టర్ కృష్ణవంశీ అండ్ వాళ్ళ పేరు రమ్య కృష్ణవంశీ. సో ఇద్దరు ఒక డైరెక్టర్ ఇంకొక యాక్టర్, ఇద్దరు ఒక ఫీల్డ్ అయినప్పటికీ కూడా ఒకళ్ళు ఒక చోట్ల షూటింగ్ ఉంటారు, ఒకళ్ళు ఇంకో సినిమాలో షూటింగ్ ఉంటారు. అంత మాత్రం ఇద్దరు భార్య భర్త కాకుండా పోరు, వాళ్ళ దగ్గర ఉన్న ఎమోషన్స్ పోవు, రిలేషన్స్ పోవు. సో వేరే ఏరియాలో ఉన్న వాళ్ళు చేసుకుంటే బెటర్, మన ఏరియాలో ఉన్న వాళ్ళు చేసుకుంటే బెటర్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటాం. సో దసరా గురించి ఇంతగా నాకైతే తెలియదు, బట్ తమిళనాడులో ఏంటంటే దసరా బాగా సెలబ్రేట్ చేస్తుందని అర్థమైంది. అండ్ మేము తిరువప్పూర్ వెళ్ళాం కదా, ఎక్కడ పడితే అక్కడ మెయిన్ ఏంటంటే అరటి అనమాట. అరటి చెట్లు, అరటి ఆకులు ఎక్కువ అనమాట. మనకేమో మరి భోజనాలతో పెట్టడం అరటి ఆకులు చూడడం అంతగా మన సైడ్. బట్ మరి ఇది తీసుకోవాలి కదా, మాది శ్రీకాకుళం మనమే చేసుకుంటాం. ఏమో అంటే తెస్తారు, బట్ ఇప్పుడు ఏ హోటల్గానే వెళ్ళి చూడండి మీరు అరటి ఆకు తప్పకుండా ఉంటుంది. సో అయితే సో దసరాకి మీరేమైనా మిస్ అవుతుందని అనుకుంటున్నారా మీ ఇంటి దగ్గర ఇక్కడ? అంటే ఇంటి దగ్గర ఉంటే హ్యాపీ అండి, ఎందుకంటే ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి విలేజ్ ఇక్కడే తినవచ్చు. ఇక్కడ మీరు తెచ్చిన తింటున్నాను. ఓకే, ఇంకా మాకు దసరా అండ్ దీపావళి అండ్ సంక్రాంతి ఈ మూడు ఫెస్టివల్స్ బాగా చేసుకుంటారు. దసరా, దీపావళి అండ్ సంక్రాంతి. సో దసరా అంటే మాకు మా ఊళ్ళో మంచి విలేజ్లో మాకు చాలా బాగా, అంటే ఒక నందిని తయారు చేసి, కొంతనం తయారు చేసి, అమ్మవారిలాగా తయారు చేసి, అమ్మవారిని గుడిలో పెట్టి పూజలాగా చేసి, ఒక 2 రోజులు పూజలాగా చేసి, అమ్మవారిని ఊరేగించి అలా ఒక సెలబ్రేషన్ ఉంటుంది. అంటే విలేజ్ మొత్తం కలిపి చేసుకునే సెలబ్రేషన్. ఇండివిజువల్ ఒకళ్ళు చేస్తారు మాకు. అంటే ప్రతి ఇంట్లో సెలబ్రేషన్ జరుగుతాయి, వాళ్ళ రిలేటివ్స్ని పిలుచుకొని ఏమన్నా పిండి వంటలు చేసుకొని సెలబ్రేషన్స్ బాగుంటాయి అంత ఇండివిజువల్గా. కానీ ఎలాంగ్ విత్ ఇండివిజువల్గా మనకి విలేజ్ మొత్తం కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా. సో దసరా అంటే మాకు డిఫరెంట్గా మాకు ఎలా అంటే ఫెస్టివల్ని బొద్దనమ్మ పండుగ నేను అంటాను. బొద్దనమ్మ తల్లి, నందేనమ్మ తల్లి పండుగ. చూస్తారేమో. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? వెళ్ళలేదు కదా, ఇక్కడ జరుగుతుంటాయి కదా. ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడైతే బాగానే జరిగిందండి ఒక విధంగా. అంటే ఈ కరోనా ఈ పాండమిక్ పోతే వచ్చే టైంలో కొంచెం బాగానే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్లో చేసే పూజలు వాళ్ళు అంటే ఇక్కడ ఎలా చేస్తారు ఇవన్నీ చూశాను. ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ టైం. ఇంకా మీరు కూడా పిలిచారు, ఎలా ఉంటుంది ఓకే, పేరెంట్స్ కాకుండా మీ గురించి పేరెంట్స్ కూడా ఈ క్యాంపస్లో ఉన్నారని ఉన్నారండి, ఉన్నారు. మరి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే ఉంటారు, నేనైతే ఉండరు. అది ఎంతవరకు వెళ్తుంది అనుకుంటుంది? ఎందుకంటే మనం ఏం చేస్తాం, కొత్త మన చేతుల్లో లేదు. కొంచెం మార్చారు కదా. మన చేతుల్లో లేదు కదా. చేతిలో లేదు కదా. ఎందుకు లేదు? ఎందుకు లేదు మీ చేతుల్లో? నువ్వు తీసుకో మీ చేతిలో, చెరుకు తీసుకున్నా కదా. ఇప్పుడు బాగా ఉన్నారు చెరుకు అనేది చెరుకు, అదే వేరేది రిలేషన్ ఎమోషన్ చెప్పుకుంటారు. చెరుకు అనేది ఒక చెరుకు ఒక్కగా ఉందా తీయగా ఉందా? అదే కొంచెం తీగగా ఉంటుంది. నో, నువ్వు
తెలుగు క్లియర్ ఏమన్నాడంటే నువ్వు ప్రేమలో ఉన్నట్టు అంటే రివర్స్ అనిపిస్తుంది. అది ఎలాంటి స్టార్ట్. ఈ క్వశ్చన్ క్రాంతి గారికి. సో మీరు తెలుగు ఆంధ్ర, ఒక తమిళ్ ఒక అమ్మాయి వచ్చి మీరు పెళ్లి చేసుకుంటారంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు ముందే చెప్తున్నా మీరు 2 లైన్స్ ఆన్సర్ ఇవ్వాలి. నాకు ఫ్రెంచ్ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటానన్నా, నాకు నచ్చితే నాకు మనసు అమ్మాయి మంచి మనసు అనుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. తమిళ అమ్మాయినే కదా. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం కాదంటారా? ఏ రిలేషన్లో అయినా సరే నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది లాంగ్వేజ్ బ్యారియర్ నాట్ ఏ ప్రాబ్లం. ఐ థింక్ సింగిల్ వర్డ్ చెప్పాను కాబట్టి మీరు పేరెంట్ ఎలా అన్నారు? మీ ఫ్యామిలీతో మాట్లాడలేకుండా ఫ్యామిలీతో మాట్లాడడానికి మాత్రం ఆ అమ్మాయి ఎదవాలి పనికిరాదు. పనికిరాదు. మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు ప్రాబ్లం? లవ్ చేయడం అనేది వేరు, మ్యారేజ్ వేరు. లవ్ ఎవరైనా చేయొచ్చు. మ్యారేజ్ చేసుకునే అమ్మాయి మీకంటే ఫ్యామిలీ ఉంటుంది. అయితే ఇంతకన్నా కుటుంబం, అక్క, సిస్టర్, మదర్ ఉన్నారు. మీకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆ అబ్బాయి మీకు వచ్చి అమ్మాయి కూడా మాట్లాడాలి, తెలుసుకోవాలని అనుకుంటారు. ఎలా ఇంటరాక్ట్ అవుతారు? భాష మాతృభాష అందుకే సో నీకు రియల్గా ఒక ఎమోషన్ ఉంటే ఒక అమ్మాయిని ఇంటరాక్ట్ అవ్వాలంటే పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్సీ అనేది లేదనుకో అంటే ఎలాగానే రేపేయాలి అంటే కష్టం. ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఆ రిలేషన్లో ఎప్పటికీ సక్సెస్ అవుతారు. ఎలాగానే మీ అమ్మతో అత్త బాగున్నారా అని సవా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అయ్యో అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నారా? ఇప్పటికి చాలా టైం అయిపోయింది. సో ఇంత బిజీ లైఫ్లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి దసరా సందర్భంగా అలాగే ఆయుధ పూజ స్పెషల్ ప్రోగ్రామ్ మా డిపార్ట్మెంట్లో కండక్ట్ చేసినప్పుడు క్రాంతి, సురేష్ అండ్ రవి వాళ్ళు వచ్చారు. చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం అనమాట. ఈ క్రెడిట్ అంతా గోస్ టు రవి అనమాట. హీ ద కెమెరా మ్యాన్ ఫర్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ రవి. అండ్ ఆల్సో వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మీరా ఫర్ ఎక్స్ప్రెసింగ్ హర్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వీడియో. చెప్పాను కదా ఒక మొక్క నాటేమని దసరా సందర్భంగా. ఆ మొక్క ఏంటో కదా ఉసిరి మొక్క అనమాట. మా డిపార్ట్మెంట్ ముందే నాటాము విత్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ ద ఎంటెక్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ so much all of you for having your support in all the aspects. Thank you so much.